స్ట్రక్చర్ నంబర్ 1. వచ్చినందుకు ధన్యవాదాలు. ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. సహాయం చేసినందుకు ధన్యవాదాలు. అడిగినందుకు ధన్యవాదాలు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం థ్యాంక్ యూ ఫార్ను ఉపయోగిస్తాం. మీరు చేసిన పనికి ధన్యవాదాలు అని చెప్పడానికి థ్యాంక్ యూ ఫార్ను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే థ్యాంక్ యూ ఫార్ ప్లస్ V1 ప్లస్ ING. ఇక్కడ V1 అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. వచ్చినందుకు ధన్యవాదాలు. వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫార్ కమింగ్. థ్యాంక్ యూ ఫార్ కమింగ్. ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫార్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ ఫార్ ఇన్వైటింగ్. ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫార్ గివింగ్. థ్యాంక్ యూ ఫార్ గివింగ్. పాడినందుకు ధన్యవాదాలు. పాడినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫార్ సింగింగ్. థ్యాంక్ యూ ఫార్ సింగింగ్. వేచి ఉన్నందుకు ధన్యవాదాలు. వేచి ఉన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫార్ వెయిటింగ్. థ్యాంక్ యూ ఫార్ వెయిటింగ్. కొన్నందుకు ధన్యవాదాలు. కొన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫార్ పర్చేజింగ్. థ్యాంక్ యూ ఫార్ పర్చేజింగ్. సహాయం చేసినందుకు ధన్యవాదాలు. సహాయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫార్ హెల్పింగ్. థ్యాంక్ యూ ఫార్ హెల్పింగ్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ దిస్ వీడియో. అడిగినందుకు ధన్యవాదాలు. అడిగినందుకు ధన్యవాదాలు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్ట్రక్చర్ నంబర్ 2. నాకు ఆ డ్రెస్సే కావాలి. నాకు ఆ ఫోనే కావాలి. నాకు ఆ పెన్నే కావాలి. నాకు ఆ కారే కావాలి. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం వెరీ సేమ్ను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే ఐ వాంట్ ద వెరీ సేమ్ ప్లస్ నౌన్. నాకు ఆ డ్రెస్సే కావాలి. నాకు ఆ డ్రెస్సే కావాలి. ఐ వాంట్ ద వెరీ సేమ్ డ్రెస్. ఐ వాంట్ ద వెరీ సేమ్ డ్రెస్. నాకు ఆ షర్టే కావాలి. నాకు ఆ షర్టే కావాలి. ఐ వాంట్ ద వెరీ సేమ్ షర్ట్. ఐ వాంట్ ద వెరీ సేమ్ షర్ట్. నాకు ఆ ఫోనే కావాలి. నాకు ఆ ఫోనే కావాలి. ఐ వాంట్ ద వెరీ సేమ్ ఫోన్. ఐ వాంట్ ద వెరీ సేమ్ ఫోన్. నాకు ఆ పెన్నే కావాలి. నాకు ఆ పెన్నే కావాలి. ఐ వాంట్ ద వెరీ సేమ్ పెన్. I want
ద వెరీ సేమ్ పెన్. నాకు ఆ బైకే కావాలి. నాకు ఆ బైకే కావాలి. ఐ వాంట్ ద వెరీ సేమ్ బైక్. ఐ వాంట్ ద వెరీ సేమ్ బైక్. నాకు ఆ కారే కావాలి. నాకు ఆ కారే కావాలి. ఐ వాంట్ ద వెరీ సేమ్ కార్. ఐ వాంట్ ద వెరీ సేమ్ కార్. నాకు ఆ పుస్తకమే కావాలి. నాకు ఆ పుస్తకమే కావాలి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.